హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మనం ఈజీగా ఇంట్లోనే కలర్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కలర్స్ కోసం అయితే మనం బియ్యం పిండిని అంటే బియ్యం పిండి ఉంటుంది కదా, దాన్ని అయితే యూజ్ చేస్తాం. అండ్ ఆ బియ్యం పిండి మనకి కలర్స్ కావాలంటే మనకి ఇంట్లో ఉండే కూరగాయలు ఉంటే సరిపోతుంది. అండ్ నేను ఇక్కడ కూరగాయలు అలాగే మా ఇంట్లో మేము యూజ్ చేసి పడేసే వాటితోనైతే నేను ఈ కలర్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. జీరో వేస్టేజ్తోనైతే మనకి ఇన్ని కలర్స్ అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ కలర్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. అండ్ ఒక కూరగాయలతో కాకుండా మనం ఇంట్లో రకరకాల ఫ్లవర్స్ ఉంటాయి, రకరకాల కలర్స్లో ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లవర్స్తో కూడా మనము కలర్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ అయితే నేను మా ఇంట్లో ప్రస్తుతం ఉన్న వాటితోనైతే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇంట్లో బీట్రూట్, క్యారెట్ అండ్ అలాగే నాకు గ్రీన్ కలర్స్ కోసం అయితే నాకు ఇక్కడ నేను చుక్కకూర నిన్న కర్రీ ప్రిపేర్ చేశాను, అందులో వేస్టేజ్గా వచ్చిందైతే యూజ్ చేస్తున్నాను నేను గ్రీన్ కలర్ కోసం. ముందుగా అయితే మనకు అవైలబుల్ ఉన్న కలర్స్ ముందుగా అయితే నేను ఒకటే చెప్తా, టిక్గా ఉన్న వెజిటేబుల్స్ని తీసుకుంటే మనకి మంచి కలర్స్ అయితే మంచిగా కనబడతాయి. అందుకే ఇక్కడ చూడండి, నేను బీట్రూట్ అయితే నాకు బాగా నచ్చింది, మంచి కలర్ వచ్చింది. అండ్ అలా క్యారెట్ కూడా ఆరెంజ్ కలర్లో వచ్చింది. ఇక్కడ నేను ఫ్లవర్స్ తీసుకుంటున్నా కదా, ఫ్లవర్స్ అనేవి టిక్ కలర్లో ఉండేవి తీసుకోండి, మనకి చూడడానికి కూడా కలర్స్ బాగుంటాయి. లైట్ కలర్లో తీసుకుంటే కొంచెం లైట్గా కనబడతాయి. ఇది కొంచెం లైట్ కలర్లో వచ్చింది అయితే అందుకే కొంచెం నేను అందులో పసుపు అయితే కలిపాను, మంచిగా మనకి ఎల్లో కలర్లో మంచిగా వచ్చింది. ఇలా అన్నీ మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ బొగ్గు, నేను బ్లాక్ కలర్ కోసం అయితే బొగ్గు పట్టుకున్నాను. మా ఇంట్లో బొగ్గు అవుతుంది, అందుకే బ్లాక్ కలర్ అవుతుంది కదా అని బ్లాక్ కలర్ కోసం అయితే పట్టుకున్నాను. అండ్ గ్రీన్ కలర్ను మనకి బీట్రూట్ కలర్ కలిపితే నాకు లైట్ పింక్ కలర్ కూడా వచ్చిందన్నమాట. ఇట్లా కాంబినేషన్ కలర్స్ కూడా కలిపితే మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇవండి నేను పట్టుకున్న కలర్స్. అండ్ ఇప్పుడైతే బియ్యం పిండి అండ్ మనం పట్టుకున్న కలర్స్ అయితే కలుపుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను పిండి ఎక్కువ కలపడం వల్ల మనకి లైట్గా వచ్చింది. తర్వాత ఇంకొంచెం క్యారెట్ని మిక్సీ పట్టి పోసాను, మంచిగా నాకు ఆరెంజ్ కలర్లో అయితే మనకు వచ్చేసింది అన్నమాట. నాకు ఇందులో నచ్చిన కలర్స్ వచ్చేసి బీట్రూట్ అన్నమాట. నిజంగా టిక్ కలర్లో వచ్చింది, ఎంత బాగుంది. అండ్ బీట్రూట్ కలర్ అలాగే ఆరెంజ్ కలర్లో వచ్చింది అయితే సూపర్ ఉండే. ఈ లైట్ పింక్ కలర్ కూడా బాగుంది అండ్ బ్లాక్ కలర్ కూడా మస్తు కనబడ్డది. అండ్ ఇంకోటి గ్రీన్ కలర్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోండి, ఖచ్చితంగా బాగా గ్రీన్ కలర్ టిక్ గ్రీన్ కలర్ ఉంటే మంచిగా కనబడుతుంది. మొత్తానికి ఇలా ఇంట్లో ఉన్న వాటితోనైతే నేను ఈ ఇయర్కి కలర్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇవ్వండి నేను కలర్స్ ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, అవి అయితే మంచిగా ఎండకి ఎండబెట్టుకోవాలి. ఒక 1 అవర్ పెట్టుకుంటే జారిపోతుంది. ఎండబెట్టిన తర్వాత మనకి కలర్ అయితే టిక్గా కనబడుతుంది. చూడండి, ఇది వచ్చేసి నేను బీట్రూట్ కలర్ను గ్రీన్ కలర్ కలిపితే నాకు టిక్ పింక్ కలర్ వచ్చింది. ఇదేమో బీట్రూట్ కలర్, ఇది బ్లాక్ కలర్ అన్నమాట. అండ్ ఇది గ్రీన్ కలరు అండ్ ఎల్లో ఎంత బాగుంది చూడండి, ఆరెంజ్ కలర్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఒక లైక్ చేయండి.